ఇట్లకు తీసుకొస్తుంది కదా, తెస్తున్నప్పుడు పోయేదే ఉందని. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ అమ్మాయి ఒక మంచి లీడర్ దొరికింది. ఇంతకుముందు శైలజానాథ్ గారు కష్టపడ్డాడు, రఘువీరారెడ్డి గారు కష్టపడ్డాడు, తర్వాత నాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఈ స్థాయి చరిష్మా లేదు. వైఎస్ఆర్ బిడ్డగా రాజన్న బిడ్డనని చెప్పి వెళ్తుంది. ఈవిడ సాధించగలిగింది అనుకోండి, రేపొద్దున చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ ఈయన జైల్లో పెట్టించింది అనుకోండి, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని, లేదా కోర్టు కేసులు వాళ్ళని జైలుకి వెళ్ళాడు అనుకోండి, దానికి బేస్ చేసుకుని ఎదగచ్చేమో అన్నటువంటి ఒక ఆశ. ఫైనల్ గా ఒక విషయం అంటే, ఇది వైఎస్ఆర్ గారు మరణం తర్వాత కంటిన్యూగా లేదు కాబట్టి ఒక 2 పర్యాయాలుగా జరుగుతున్నాయి. లాస్ట్ టైం హైదరాబాద్ లో విజయమ్మ గారు పెట్టారు, ఇలాగ వైఎస్ జయంతి రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళందరినీ, అప్పుడు వాళ్ళందరినీ పిలిచారు, కంప్లీట్ గా కాంగ్రెస్ నాయకులనే పిలిచారు, మాట్లాడారు. ఇప్పుడు కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలవడం, వీళ్ళందరినీ అంటే రాజకీయాల్లో విలువల గురించి, నైతికత గురించి మాట్లాడక్కర్లేదు. షర్మిల్ గారు చేసే ఈ ప్రయత్నంలో నైతికత ఎంతవరకు చూడొచ్చు? తప్పేం లేదు. వాళ్ళ నాన్న కార్యక్రమం, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా చనిపోయాడు ఆయన. అవును, కాబట్టి అందులో తప్పేం లేదు. అదే సమయంలో క్రిందసారి పెట్టింది కాంగ్రెస్ గా కాదు, వైఎస్ఆర్ టీపీగా. అదే వైఎస్ఆర్ టీపీగా పెట్టిన వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. విజయమ్మ గారు పిలిచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ని చిరుద్దామని ప్రయత్నించారు, కాంగ్రెస్ వాళ్ళని తన వైపు ఆకర్షించుకోవడానికి. అప్పుడు టీపీ అవసరం, అదే వర్కౌట్ కాలేదు. అక్కడ తెలంగాణలో ఫెయిల్ అయ్యింది. తెలంగాణలో రాజన్న వారసత్వం అన్నటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది. ఆంధ్రాలో ఆ వారసత్వం సాధించాలనుకుంటుంది. ఒకళ్ళకి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా అంటే ఒకళ్ళకే ఇస్తున్నారు జనం. ఈ దఫా ఇస్తారన్న ఆశ చూడాలి.